ప్రియమైన వారులారా, మీకు అందరికీ వందనాలండి. మా అత్తగారైనటువంటి మంగళగిరి కనకమ్మ గారి పేరు మీద నా భర్త గారైనటువంటి ఎండిహెచ్ ప్రేమ్ కుమార్ గారు, నా కుమారుడు, నా కుమార్తె వారి పేరిట మేము ఈ ఎపిసోడ్ని మీకు అందచేయబోతున్నామండి. మా బాబా గారు అయినటువంటి రెవరెండ్ బొక్క గురునాథం గారు అందిస్తున్నటువంటి ఈ వాక్యమును మీరు విని బహుగా ఆశీర్వదించబడగలరని మా ప్రార్థన. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి అంటే యేసయ్య, మీ బంగారు పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన, ఇప్పుడు నేను ప్రియకుమారుడు మన్నైనా నుంచుని వాక్య సందేశం అందించుచుండగా ప్రభా, ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానమును మీరు దయచేయండి ప్రభా. వాక్యమును ప్రభా మన్నైనా ఆ బిడ్డ చెప్పటం కాకుండా ప్రభా, ఆ బిడ్డ నోటి ద్వారా తండ్రి మీ గొప్ప వాక్య సందేశమును ప్రభా ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందజేయవలసిందిగా మన కొరకై రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు. మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ నిజ నేస్తం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి మేము ఎంతగానో దేవుని నామమున ఆనందిస్తున్నాము. మీ అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి సువార్త వర్తమానాలు అందించాలి అనే మంచి సంకల్పంతో రెవరెండ్ బొక్క గురునాథం గారు గుంటూరు పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కన్నవారి తోటలో పాస్టర్గా పనిచేస్తూ స్పిరిచువల్ మరియు థియోలాజికల్ ఆస్పెక్ట్లో సువార్తను వినూతన పద్ధతిలో నూతన కోణంలో మీకందరికీ వినిపించాలనే సదుద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు. మీరందరూ ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా అధికమైన మేళ్ళు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాము. ఆ విధంగానే మన బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 10:22 వచనం ప్రకారంగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దాని మీద దృష్టి ఉంచి మా ఈ క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మా క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ వారు అందించేటువంటి ఈ నిజ నేస్తం అనే వర్తమానాలు విని ఆనందించి యెహోవా ఇచ్చు ఫలములు మనమందరము పొందుకుందాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, సువార్త ప్రేక్షక మహాశైలకు యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అటువంటి మాట మీద గత ఎపిసోడ్లో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు అటువంటి ఆ యొక్క వాక్య భాగం తీసుకొని అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మనం విన్నాం. ఇప్పుడు క్రింది భాగమైనటువంటి కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ యొక్క వాక్య భాగం మీద కొన్ని ఆత్మీయ సత్యములను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క వాక్య భాగం మీద ఒక టైటిల్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఆ టైటిల్ నేమ్ ఏంటంటే ఆనంద ప్రవాహం, అమృతములో తేలియాడే సంబరం, ఫ్లో ఆఫ్ హ్యాపీ, ఫ్లో ఇన్ నెక్టార్. ఈ యొక్క నెక్టార్ అమృతం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహములోనిది త్రాగించటం, ఈ ఆనంద ప్రవాహం అటువంటిది మనం అమృతంగా మనం భావించాలి. అందుకే దీని మీద ఒక టైటిల్ మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆనంద ప్రవాహం, అమృతములో తేలియాడే సంబరం, ఫ్లో ఆఫ్ హ్యాపీ, ఫ్లోట్ ఇన్ నెక్టార్. నెక్టార్ అంటే అమృతం. నెక్టార్కి ఇంకో పదం కూడా ఉన్నది, అది అంబ్రూషియా అని కూడా అనొచ్చు. అయితే ఈ యొక్క నెక్టార్ అంటే ద డ్రింక్ ఆఫ్ ది గాడ్స్, అంటే దేవుడు త్రాగేటువంటి ఆ యొక్క అమృతాన్ని ఆ ఆనంద ప్రవాహం ద్వారా మనకు
అందించటం మనం చూడగలుగుతున్నాం. అంబ్రూషియా అంటే కూడా ఫుడ్ ఆఫ్ ది గాడ్స్, అంటే దేవుళ్ళు తాగేటువంటి, దేవుళ్ళు తినేటువంటి ఆహారమును, దేవుళ్ళు తాగేటువంటి ఆ యొక్క అమృతాన్ని మనకు అందించాలని దేవుడు ఆశపడ్డాడు అని కీర్తనాకారుడు భావిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడి యొక్క రచిస్తూ ఈ యొక్క మాట తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అంటున్నాడు. అయితే ఈ యొక్క ఆనంద ప్రవాహము ఏమిటి? ఈ యొక్క ఆనంద ప్రవాహం గురించి మనం 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి చూసినప్పుడు ఈ యొక్క ఆనంద ప్రవాహం ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రమ్ వెన్ డస్ ద ఫ్లో, ఎక్కడికి ప్రవహిస్తుంది? టు వెన్ డస్ ద ఫ్లో. తర్వాత రెండవది, ఎలాంటిది ఈ ఆనంద ప్రవాహం? మూడవ చూస్తే ఎవరి కొరకు ఈ ప్రవాహం? నాలుగవ చూస్తే ఈ ప్రవాహాన్ని పొందుకున్న మనం ఏం చేయాలి? ఈ యొక్క 4 అంశాల మీద మేము ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూస్తే ఈ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది? బైబిల్ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒకటి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం భాగం మనం చూసినప్పుడు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అన్నాడు యోహాను భక్తుడు. అంటే ఈ యొక్క ఆనంద ప్రవాహాన్ని మనకు త్రాగించటానికి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి. చూసారా? అంటే పరలోక సింహాసనం వంటి ఆ యొక్క దేవుని నుండి. గొర్రెపిల్ల అంటే యేసయ్య, గొర్రెపిల్ల అంటే యేసయ్య, అంటే యేసు ప్రభువు నుంచి, దేవుని నుండి, దేవుని సింహాసనము నుండి, దేవుడి కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి నుంచి యొక్క ఆనంద ప్రవాహాన్ని యొక్క మందిరంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అంటే హృదయంలో నడిపిస్తున్నాడు. పోయిన ఎపిసోడ్ చెప్పాను మీకు నేను, మందిరం అంటే మన హృదయమేనే అని చెప్పేసి. అంటే మన హృదయంలోనికి ప్రభు సింహాసనం నుంచి, తర్వాత తండ్రి అటువంటి దేవుని నుండి ఆ యొక్క ప్రవాహ ఝరిని మన హృదయాంతరాలంలోనికి పంపించి మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఈ యొక్క ఆనంద ప్రవాహం ఎక్కడి నుండి వస్తుంది అంటే, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినట్లుగా, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను అని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అంటే మందిరాన్ని గడప త్రొక్కి ఎవరైతే లోపలికి వస్తారో అలాంటి వారికి ఆ ఆనంద ప్రవాహం దొరుకుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మందిరపు గడప నుండి ప్రవహిస్తుంది యొక్క ఆనంద ప్రవాహం. అది తూర్పుగా ప్రవహించడమే కాదు, నీళ్లు బలిపీఠముగా దక్షిణపు భాగము నుంచి కుడి ప్రక్కగా ప్రవహించి ఆ యొక్క ఆనంద ప్రవాహ ఝరి ప్రతి మానవుల్ని తడిపి ఆనందంలోకి నడిపించేటువంటి ప్రవాహ ఝరిని దేవుడు పంపిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అందుకే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా చూచినప్పుడు, ఇంకా వాక్య భాగాన్ని మనం పరిశోధన చేసినప్పుడు, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో కూడా చక్కగా వ్రాస్తున్నాడు. ఒక నది కలదు, దాని కాలవలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని రాశాడు కీర్తనకారుడు. అంటే ఈ ఆనంద ప్రవాహ ఝరి ఎక్కడి నుండి ప్రవహిస్తుంది అంటే, పరలోకమందున్నటువంటి ఆ నది నుంచి కాలవలుగా వచ్చి ఆ కాలవల గుండా సర్వోన్నతినటువంటి మందిరపు స్థలాలను సంతోషపెడుతూ ఉన్నది. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి హృదయాన్ని పరలోకము నుండి ప్రవహించేటువంటి నది ద్వారా, ఆ నది గుండా, కాలవల గుండా ప్రతి హృదయాన్ని తాకుతూ ప్రతి హృదయంలోనికి యొక్క ఆనంద ప్రవాహ ఝరిని కురిపించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలు చూస్తూ ఉంటే ఆనందం కొరవడుతూ ఉంది కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితంలో. అందుకే ఈ ఆనందాన్ని నింపడానికే క్రీస్తు ఆనంద ప్రవాహాన్ని ప్రతి మదిలో నింపడానికి, ప్రతి హృదయములో నింపి ఆనంద డోలమానయములో ఊగిసలాడటానికి దేవుడు తలంచి ఆ యొక్క దావీదు భక్తుని ద్వారా తను అనుభవించినటువంటి ఆ అనుభవ జ్ఞానం ద్వారా ఈ యొక్క మాటను తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆనంద ప్రవాహము,
దేవుని మందిరము అనేటువంటి భావనతో మరొక అర్థంలో చూసుకున్నప్పుడు అది దేవుని మందిర హృదయమని మనం చెప్పుకున్నాం. కాబట్టి హృదయాన్ని తాకేటువంటి ఆ ఆనంద ఝరి మన హృదయాలకు సంతోషభరితంగా మార్చగలదు. అందుకే ఈ ఆనంద ప్రవాహము ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇంకా చూచినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి చాలా విషయాలు మనం చూడగలం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా, ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అవి యూదాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికలలో తగును అని రాశాడు. అంటే ఈ యొక్క యూదాదేశం అంటే దేవుని యొక్క ప్రజలు, గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆనంద ప్రవాహాన్ని త్రాగి ఎంతవరకు త్రాగుతారో తెలుసా? కుతికల లోతు వరకు. అంటే అంత సమృద్ధిగా త్రాగటానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, దేవుడిచ్చినటువంటి ఆనంద ప్రవాహ ఝరిని మనం త్రాగగలిగితే కుతికల వరకు మనం త్రాగగలం. అంత సమృద్ధిని దేవుడు ఆనంద ప్రవాహాన్ని మనకిస్తున్నాడు. చూసారా, ఆ దినముందు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా దేవుడు ఆ యొక్క పరలోకపు ఆ యొక్క వాకిళ్ళు విప్పి మన్నాను కురిపించాడు. ఆ మన్నా వారు కుతికల లోతు వరకు తిన్నారు. అదే నెక్టార్. దాని అర్థం ఏంటంటే, నెక్టార్ అంటే ఫుడ్ ఆఫ్ ది గాడ్స్, ద డ్రింక్ ఆఫ్ ది గాడ్స్, ద డ్రింక్ ఆఫ్ ది గాడ్స్. అంటే దేవుళ్ళు తినేటువంటి ఆహారము, దేవుళ్ళు త్రాగేటువంటి నీళ్లు, అమృతం. ఆ అమృత భాండాగారాన్ని ప్రతి హృదయానికి ఇవ్వడానికి ఆయన ఆశపడి ఆ యొక్క పరలోకపు సింహాసనము నుండి, ఆ సింహాసనం దగ్గర కూర్చున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభు నుంచి ఆ యొక్క ఆనంద ప్రవాహ ఝరిని యొక్క లోకములోనికి పంపించి మన హృదయాలను తాకి మన హృదయాన్ని సంతోషభరితంగా మార్చేటువంటి గొప్ప కృపను అందిస్తున్నాడు దేవుడు అని దావీదు భక్తుడు చెప్పేటువంటి ఉద్దేశం అది. ఇంకా ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం రాస్తాడు, కడుపులో నుండి జీవజల నదులు పారును అని రాశాడు. కడుపులో నుండి జీవజల నదులు పారును అంటే అర్థం ఏంటి తెలుసా? నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నావు అటువంటి ఉద్దేశంలో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అటువంటి భావాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు ఇది దేవుని యొక్క సింహాసనం నుండి, గొర్రెపిల్ల నుంచి అది వస్తుందని, తర్వాత దేవుని యొక్క మందిరపు గడప క్రింద నుంచి పొర్లి ప్రవహిస్తూ ప్రతి హృదయాన్ని తాగుతుందని, తర్వాత దేవుని యొక్క పరలోకములో ఉన్నటువంటి ఆ నది నుండి ఇది ప్రవహించి ప్రతి హృదయాన్ని తాగుతుందని, కుతికల లోతు వరకు త్రాగేటువంటి అనుభవాన్ని ఇస్తుందన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరైతే ఈ యొక్క ఆనంద ప్రవాహ ఝరి త్రాగుతారో ఆ త్రాగిన దానిని ఇతరులకు కూడా ఆనందాన్ని పంచేటువంటి ఆ యొక్క కృపను కూడా మనకు దేవుడిస్తున్నాడు అనడానికి యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా, కడుపులో నుండి జీవజల నదులు పారును. అది మనం త్రాగితే కదా అది మనలో నుంచి ప్రవహించేది. అంటే ఈ హృదయంలో క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు, ఈ హృదయాంతరాలములో ఆనంద ప్రవాహము అనేటువంటి క్రీస్తు, ఆనంద ప్రవాహము అనేటువంటి వాక్యము మన హృదయాంతరాలములో పదిలపరుచుకున్నప్పుడు మాత్రమే, ఆ ఆనందాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే, ఆనంద స్వరఝరిని మనం అనుభవించినప్పుడు మాత్రమే ఆ ఆనందాన్ని మనం ఇతరులకు పంచుకోగలం. ఆనందాన్ని పంచుకోవడం అంటే ఎక్కడి నుంచో తెలుసా? కడుపులో నుంచి పంచుకోవడం. ఇది పైపైన పంచుకునేది కాదు. ఆనందం అనేటువంటిది కడుపులో నుంచి పంచుకునేది. అందుకంటాడు, రివర్స్ ఆఫ్ ది బెల్లీ ఆఫ్ హిమ్ విల్ ఫ్లో వాటర్ ఆఫ్ లివింగ్, విల్ ఫ్లో వాటర్ ఆఫ్ లివింగ్. గ్రీకులోకి వెళ్తే చాలా చక్కగా రాస్తాడు. గ్రీకులో పొటామోయి ఎక్టిస్ కొయిలియాస్ ఉటో డినోసిసిన్ ఉడాటోస్ జియోటోస్ అంటాడు. అంటే ఈ జియోటోస్, ఉడాటోస్, జియోటోస్, ద లివింగ్ ఆఫ్ ది వాటర్, ద లివింగ్ ఆఫ్ ది వాటర్. కాబట్టి ఆ యొక్క జీవ జలనదుల నుంచి ఆనంద ప్రవాహ ఝరిని మనం త్రాగినప్పుడు ఆ త్రాగినటువంటి ఆనంద ప్రవాహ ఝరిని మన కడుపులో నుంచి తీసి ఇతరులకు ఆనందాన్ని పంచేటువంటి అనుభవం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా జాన్ భక్తుడు చెప్పినట్లుగా మనం అవగతం చేసుకోగలం. ఇంకా ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే, యెషయా గ్రంథం చెప్పినట్లుగా 12వ అధ్యాయం 3లో చెప్పినట్లు, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులో నుండి అంటాడు. రక్షణాధారములైన బావులు అంటే రక్షణ ఆధారమైనటువంటి బావి ఎవరంటే క్రీస్తే, క్రీస్తు. రక్షణకు కారకుడు, రక్షణ కవచాన్ని అందించేటువంటి దాత ఎవరు అంటే క్రీస్తు ప్రభువే. రక్షణాధారములైన బావులు అంటే రక్షణాధారమైనటువంటి బావికి గుర్తుగా క్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్షణాధారమైనటువంటి బావులో నుంచి నీళ్లు మనం చేదుకోవాలి.
నీళ్లు మనం చేదుకోవాలి. ఒక బావిలో నుంచి ఏ రీతిగా నీళ్లు చేదుకుంటామో అదే రీతిగా క్రీస్తు అటువంటి రక్షణ ఆధారమైనటువంటి బావులో నుంచి నీళ్లు చేదుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే రక్షణాధారమైనటువంటి బావి క్రీస్తులో నుండి ఆ యొక్క ఆనంద ప్రవాహ జరి వస్తూ ఉంది. ఈ లోకములో ఎవరి నుండి ఈ యొక్క ఆనంద ప్రవాహ జరి రాదు సుమా, ఒక క్రీస్తులోనే ఉన్నది. తన తండ్రి అటువంటి దేవుని నుండి మాత్రమే ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 10లో చెప్పినట్లుగా క్రీస్తులో నుండి వచ్చు జీవజలము అని రాస్తాడు. క్రీస్తులో నుండి వచ్చు జీవజలం. క్రీస్తులో నుండి వచ్చు జీవజలం అంటే అది ఆనంద ప్రవాహ జరి. కాబట్టి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సుఖారు అటువంటి ఆ యొక్క జీవజలం దగ్గర, సుఖారు అటువంటి గ్రామం దగ్గర ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాటర్ లివింగ్ ఒడార్జియోన్ అంటాడు గ్రీక్లో. ఒడార్జియోన్ అంటే వాటర్ లివింగ్, అంటే క్రీస్తులో నుండి వచ్చు జీవజలము. కాబట్టి జీవజలము ఎక్కడి నుంచి వస్తుంది? జీవజలం అంటే ఆనంద ప్రవాహం అని అర్థం. ఈ జీవజలము ఆనంద ప్రవాహ జరి అది క్రీస్తుల నుంచి వచ్చేది. పరలోకమున్నటువంటి ఆ ప్రభుని దగ్గర, ఆ దేవాతి దేవుని కుడిపార్శ్వమందు ఉన్నటువంటి ఆ యొక్క దగ్గర నుంచి మనకి ఆనంద ప్రవాహ జరి కుమ్మరించబడుతూ ఉంది అటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆనంద ప్రవాహ జరి ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని నుండి, దేవుని దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్ల నుండి ఇది ప్రవహిస్తుందని, తరువాత చూసినప్పుడు మందిరపు గడప క్రింద నుంచి ప్రవహిస్తుందని, దేవుని యొక్క పరలోకపు పట్టణం నుంచి ఒక నదిలాగా ప్రవహించి సర్వోన్నతమైనటువంటి స్థలములను నింపి వస్తుందని, తర్వాత క్రీస్తులో నుండి వచ్చేటువంటి జీవజలము ఆనంద ప్రవాహమని, దాన్ని త్రాగినటువంటి వారము మన కడుపులో నుంచి కూడా ఆ జీవజలం ఉబికి ఇతరులకు ఆనందాన్ని పంచే రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఈ రీతిగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ విషయం మనం చూసినప్పుడు ఈ ఆనంద ప్రవాహం ఎలాంటిది, ఈ ఆనంద ప్రవాహం ఏ రీతిగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ఆనంద ప్రవాహ జరి వచ్చేటువంటి విధానం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు స్ఫటికము వలె మెరవినట్టి జీవజలముల నది అని రాశాడు. స్ఫటికము వలె మెరవినట్టి జీవజలముల నది, ఏ క్లీన్ ప్యూర్ రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్. ఏమిటువంటి వారలారా, మనం త్రాగేటువంటి నీళ్లు శుద్ధి లేదనుకోండి మనం త్రాగు. కారణం ఏంటంటే దాంట్లో మలినమున్నా మనం త్రాగు. అంటే శుద్ధి చేసినటువంటి వాటర్ మాత్రమే మనం త్రాగుతాం. ఇక దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆనంద ప్రవాహ జరి ఎలా ఉంటుంది? ఇంకా చాలా క్లీన్గా ఉంటుంది, ఇంకా ప్యూరిటీ ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనంద ప్రవాహం, ఆ జరి, ఆ నీళ్లు, ఆ జీవజలపుల నది ఎలా ఉంటుందంటే చాలా క్లీన్గా ఉంటుంది, చాలా ప్యూరిఫికేషన్ అయినటువంటి వాటర్ అది. అలాంటి జీవజల నదిని మనకి త్రాగిస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వారలారా. ఇంకా ఎలాంటిది ఈ ఆనంద ప్రవాహం అంటే యోవేలు గ్రంథం చెప్పినట్లుగా, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చెప్పినట్లుగా అక్కడ రాస్తాడు, క్రొత్త ద్రాక్షారసము అని, పాలు అని, నీళ్లు అని, నీటి ఊటగా అక్కడ యోవేలు భక్తుడు చెప్తాడు. అది ఆనంద ప్రవాహం అని. అయితే ఈ యొక్క క్రొత్త ద్రాక్షారసము ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇది పర్వతాల నుంచి పారేది, చాలా స్వచ్ఛంగా, చాలా క్లీన్గా, చాలా ప్యూర్గా ఉండేటువంటిది. అందుకే కథారోన్ అంటాం. కథారోన్ అంటే క్లీన్, ప్యూరిటీ అని అర్థం. అందుకే రెండవది పాలు. ఈ పాలు కొండల్లో నుండి ప్రవహించేది. నీళ్లు యూదా నదుల్లో నుండి పారేది. నీటి ఊట యెహోవా మందిరం నుండి ఊబికి ప్రవహించేది అని అక్కడ యోవేలు భక్తులు చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఎలా ఉంటుంది ఈ ఆనంద ప్రవాహం అంటే మనం చెప్పుకున్నాం, ఇది చాలా క్లీన్గా స్ఫటికము వలె, తెల్లగా స్ఫటికము వలె ఉంటుంది. రెండవది చూసుకున్నప్పుడు మనము క్రొత్త ద్రాక్షారసములాగా ఉంటుంది, పాలులాగా ఉంటుంది, నీళ్లులాగా ఉంటుంది, నీటి ఊటలాగా ఉంటుందని యొక్క బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా స్వచ్ఛంగా, చాలా క్లీన్గా, చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఇది త్రాగినప్పుడు మన యొక్క జీవితాలలో ఆనంద ప్రవాహం ఉబికి ఇతరులను ఆనందంలోనికి నడిపించేటువంటి రీతిగా మన జీవితాలు మార్చబడతాయి. అందుకే నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నావు అని కీర్తనాకారుడు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. ఇంకా ఇది ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం రాస్తాడు, ఓట ఒకటి తీయబడున రాశాడు. ఓట ఒకటి తీయబడును అంటే ఫౌంటైన్.
ఈ జీవజల నదులు కొద్దిసేపు చాగిపోయేది కాదు. ఇది ఎప్పుడు ప్రవహించేది. దట్స్ ద ఫౌంటైన్. ఎప్పుడు నిత్యము ఊటలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అది మందిరపు గడప క్రింద నుంచి, పరలోకం ఉన్నటువంటి నది నుంచి, తదుపరి మన యొక్క కడుపులో నుంచి, క్రీస్తులో నుంచి ప్రవహించేటువంటి ఆ ఝరి ఎప్పుడూ ప్రవహించేది. అది ఊట, అది ఊటలాగా ఉంటుంది. దట్ ఇస్ ద ఫౌంటైన్. దట్ ఇస్ ద ఫౌంటైన్. ఇంకా ఎలా ఉంటుంది ఈ యొక్క ఆనంద ప్రవాహము అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చెప్పబడినట్లుగా క్రీస్తు యొక్క రక్తము అన్నాడండి. క్రీస్తు యొక్క రక్తము. ఈ ఆనంద ప్రవాహం క్రీస్తు యొక్క రక్తము. మానవుల జీవితాలు చూసినప్పుడు ఆనందం కోల్పోయాడు. కారణం పాపం. ఒకప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వని పెట్టినప్పుడు చాలా సంతోషంగా జీవించారు. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. ఆనందంగా జీవించినటువంటి గడిలవి. కానీ సాతాను చెప్పినటువంటి మాట ద్వారా అవ పాపంలో పడి చివరికి తన భర్తను కూడా పాపంలో పడవేసి, తద్వారా వారి యొక్క జీవితంలో ఆనందాన్ని కోల్పోవడం మనం చూస్తాం. ఎవరైతే పాపములో ఉంటారో వారికి ఆనందం ఉండదు. ఎవరైతే శాపగ్రస్తులుగా మార్చబడతారో వారికి ఆనందం ఉండదు. అందుకే పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు యొక్క రక్తమును కార్చినాడు. ఆ రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఆనందాన్ని పొందుకుంటాడు అనడానికి భావజాలంగా కీర్తనాకారుడు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని ఆ చెప్పడినటువంటి ముఖ్య ఉద్దేశం అది. అదే రీతిగా ప్రేమటువంటి వాళ్ళారు ఇంకా ఎలా ఉంటుంది ఆనంద ప్రవాహం? క్రీస్తు రక్తమే కాదు. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లుగా అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అని రాసిపడింది. అంటే ఈ యొక్క ఆనంద ప్రవాహము ఎలాంటిది అంటే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమునగు గొర్రెపిల్ల యొక్క రక్తము, ప్రెషస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ ల్యాంబ్. ఎంత గొప్ప చూడండి. ఒక గొర్రె పిల్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందని మనం చెప్పుకున్న సమయంలో దేవుని యొద్ద నుండి గొర్రె పిల్ల నుండి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే ఆ గొర్రె పిల్ల క్రీస్తు. కాబట్టి క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తమే ఈ యొక్క ఆనంద ప్రవాహం. అందుకని ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. క్రీస్తు రక్తమును త్రాగడం. క్రీస్తు రక్తమును త్రాగడము అంటే బలలో మనం చేయి వేసినట్టు. క్రీస్తు రక్తము దేనికి సాదృశ్యంగా మనం తీసుకుంటామంటే ద్రాక్షారసాన్ని సాదృశ్యంగా తీసుకుంటాం. క్రీస్తు శరీరాన్ని రొట్టెగా మనం సాదృశ్యంగా తీసుకుంటాం. కాబట్టి అలాంటి అమూల్యమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి ఆ శరీరాన్ని నెక్టార్, అంబ్రూషియా, అమృతము లాంటిది మన జీవితాలకి. ఆనంద ప్రవాహము అమృతము లాంటిది. కాబట్టి అలా ఉంటుంది ఆనంద ప్రవాహం. ఇంకా చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 29 రాస్తాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ పాపం వలనే ఆనందాన్ని మానవుడు కోల్పోయాడు. ఆ పాపాన్ని తీసివేసి గొర్రెపిల్లగా వచ్చి రక్తాన్ని చిందించి మనిషికి ఆనందాన్ని నింపుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి దేవుని యొక్క రక్తము ప్రతి మానవాళి జీవితాన్ని కడిగివేయటమే కాదు, వారి హృదయాన్ని తాకటమే కాదు, ఆ హృదయంలో నుంచి ఆనంద ప్రవాహ జరిని కురిపించే రీతిగా క్రీస్తు ప్రభులు వారే ఆనంద ప్రవాహంగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా ఉంటుందో తెలిసి ఆనంద ప్రవాహం అంటే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, పిగి అని గ్రీకులో అంటాం. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, పిగి. గ్రీకు మూలంలో పిగి అంటే అర్థం ఏంటంటే అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రవహించేది? ఒక్కసారి యేసు రక్తము యొక్క లోకంలోకి ప్రవహించింది, ఒక్కసారి. కానీ తరతరాలు జగజగాలు యుగాలు ఆ రక్తము ప్రతి మానవుణ్ణి కడిగి పాప ప్రక్షాళన చేసి ప్రతి మానవుణ్ణి ఆనంద పరవశం చేయడానికి ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అని వాడబడింది. దాన్ని పిగి అని గ్రీకులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే వాటర్ యాజ్ ద సింబల్ ఆఫ్ ది స్పిరిట్. వాటర్ యాజ్ ద సింబల్ ఆఫ్ ది స్పిరిట్. ఈ వాటర్ దేనికి సింబల్గా చెప్తామంటే ఆత్మకు సాదృశ్యంగా చెప్తాం. అందుకే ఆదికాండంలో చెప్పినట్లుగా 1వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం చూసినప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. కాబట్టి జలముల మీద ఆత్మ అల్లాడుతూ ఉందంటే
ఆ జలములు ఆత్మగా మనము మెటఫర్గా మనం చెప్పుకుంటాం, సింబల్ ఆఫ్ ది వాటర్గా చెప్పుకుంటాం స్పిరిట్ని. అందుకే వాటర్ ఇన్ ద వేదాస్ అటువంటి ఆ యొక్క ఋగ్వేదాలో 10వ చాప్టర్ 64:8-9 వర్సెస్లో అక్కడ చెప్తాడు. ద గ్రేట్ రివర్స్ అని 3 నదుల గురించి ఋగ్వేదాలు చెప్తారు. అదేంటంటే సరస్వతి, సరయు, సింధు. సరస్వతి, సరయు, సింధు కాల్డ్ డివైన్ మదర్స్. ఇవి డివైన్ మదర్స్ అని హైందవుల యొక్క భావన. హైందవుల యొక్క భావన ఏంటంటే డివైన్ మదర్స్. ఈ యొక్క సరస్వతి, సరయు, సింధు నదులలో ఎవరైతే మునుగుతారో ఆ నీటి స్పర్శతో వారి యొక్క జీవితాలు మార్చబడతాయని, పాపం పరిహరించబడుతుందని, వారి జీవితాల్లో ఆనందము అంకురిస్తున్నటువంటి ఆ భావాన్ని హిందుత్వలో యొక్క భావన వ్యక్తీకరిస్తారు. క్రైస్తవ సమాజంలో కూడా నీటి బాప్తిస్వం ద్వారా, నీటిలో మునిగటం వలన తన యొక్క పాపములను పరిహరింపజేసి పునరుత్థానం ద్వారా క్రీస్తు ఎలా పునరుత్థానుడయ్యాడో అదే రీతిగా ఆ యొక్క పాపములు నీటిలో మునిగినప్పుడు ఆ పాపములను కూడా క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా, క్రీస్తు ఎలా మరణించి తిరిగి లేచాడో అదే రీతిగా పునరుత్థాన సాదృశ్యంగా మానవుడు నూతనత్వం కలిగినటువంటి మానవుడిగా లేపబడతాడని, సజీవమైనటువంటి మానవుడిగా లేపబడతాడని, తద్వారా ఆ నీరు ఆ యొక్క ఆనంద ప్రవాహం వారి యొక్క జీవితంలో వస్తున్నటువంటి సత్యాన్ని యొక్క బైబిల్ గ్రంథం కూడా మనకి బోధిస్తూ ఉంది. అందుకే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని ఆ యొక్క కీర్తనకారుడు చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, ఈ 2 విషయాలు, ఒకటి ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, రెండవ చూస్తే ఇది ఎలా ఉంటుంది అటువంటి విషయాలు మనం చెప్పుకోగలిగాం ప్రేమటువంటి వాళ్ళారా. కనుక ఇలాంటి ఆనంద ప్రవాహాన్ని మనం పొందుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దైవజనులు చెప్పిన ప్రసంగం ద్వారా అనేకమైన మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. క్రిస్టోస్ రిచ్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా నిజ స్నేహితుడు అనే ప్రోగ్రాంను మీకు అందించడానికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదములు కొందాలు స్తుతులు చెల్లిస్తున్నామన్నా. ఇప్పటివరకు దైవజనులు చెప్పిన వాక్యం బట్టి వందనాలు స్తుతులు తండ్రి. వినుచున్న బిడ్డలకు ఆత్మీయంగా సమృద్ధిగానైనా ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం దీవించండి, ఆశ్రయించమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఈ కింది నంబర్లకు కాల్ చేసి సంప్రదించవలసిందిగా మా మనవి. మా ఫోన్ నంబర్లు 8977314210, 8790834379 మరియు 7032747684, 7093047596, 9849827326. అందరికీ వందనములు.